शिवाय गुरवे नमः। 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 స్వభావ మధుర సర్వ ఆపద్దివ. నామం ఎంత స్పష్టంగా ఉందో అంత సమర్థత కలిగిందారు. ఆ అమ్మ యొక్క ఆరాధన లేదా అనుగ్రహం లభించాలి అంటే ఆరోగ్యం కావాలి అన్నా కూడా ఆ స్వభావ మధుర గుణాతీతులుగా ఇవన్నీ చాలా అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మాటే ఎవరినైనా సరే కలపటమా విడదీయటమా అవన్నీ సినిమా డైలాగ్. ఆ మాట మీలోంచి ఎప్పుడైతే చక్కగా వస్తుందో ముందు మీకే హాయిగా ఉంటుంది. తర్వాత వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు ఆనందిస్తారా ఇంకోట, అవన్నీ అనవసరమైన విషయాలు. ముందు మీలోంచి వచ్చిన మాట, ఆ పదం అనండి, వాక్యం అనండి, ఏదైనా సరే సరళంగా అనుచితమైన పదాలు లేకుండా వచ్చినప్పుడు, ఎందుకంటే పదం అంతా కూడా అమ్మదే అని చెప్పారు. అక్షర బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం. చక్రాలు దానికి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు అయినప్పుడు ఆ చక్రాల నుంచి వచ్చే శక్తి మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చక్రాలు అంటే మీ దేహంలో ఎక్కడెక్కడైతే ఏ చక్రాలు ఉన్నాయో ఆ చక్రం సవ్యంగా ఉన్నప్పుడే ఆ చక్రానికి అనుసంధానించబడిన ఆ యొక్క శరీరంలో ఉన్నవి కరెక్ట్ గా పనిచేస్తాయి. ఒకటి సరిగ్గా పనిచేయలేదు అంటే ఆ చక్రం సరిగ్గా లేదు అని అర్థం, అంటే ఏదో జరిగింది. ఇది కర్మలింక ఇంకో లింక అనేది చాలా పెద్ద ప్రాసెస్. వీటన్నిటికన్నా ముందు నీవు ఎలా ఉన్నావు, నీ మాట ఎలా ఉంది నీ మనస్సులో. అందుకే ఈ చక్రం హృదయ చక్రంకి చాలా అనుసంధానించి ఉంటాయి. ఎందుకంటే ఒక మాట రావాలి అంటే ఈ నాభి స్థానం నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఇక్కడ దాటే రావాలి. ఇక్కడ కలుషితంగా ఉందనుకోండి, బయటకు వచ్చే మాట కలుషితం. అందుకని మాట చాలా జాగ్రత్తగా వాడాలి. హృదయ నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మాట అనుచితమైన పదజాలం లేకుండా, పరుష వాక్యాలు ఏవి లేకుండా వస్తుంది. అప్పుడు చక్రాలన్నీ యాక్టివేట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కడ దోషాలు లేవు. కాబట్టి మాట చక్కగా వచ్చింది కాబట్టి మీకు ఆ లోపలంతా కూడా స్వస్థత చెప్పు. చాలా మంది నమ్మరు, వాళ్ళందరికీ బానే ఉంది కదండి అది. నీకు తెలిసిన దాన్ని నువ్వు ఆచరణ పెట్టు, వాడి సంగతి నీకెందుకు. వాడికి పూర్వ జన్మ ఉందా, ఈ జన్మ, అసలు లోపల వాడికి ఏం బాధలు ఉన్నాయి నీకేం తెలుసు. ఒక అబ్బాయి, సరే అతను ఒక 40 ఉంటాయి, శుభ్రంగా ఉన్నవాడు, ఏం ప్రాబ్లం లేదు. బయటికి ఒక రోజు కొంచెం బ్లడ్ పడింది. ఇంట్లో వాళ్ళు కొంత గొడవ చేశారు, బ్లడ్ పడింది వెళ్ళారు. ఎందుకో తెలియదు 3 days లోనే చనిపోయారు. ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయలేకపోయారు డాక్టర్. అంటే ఒక ప్రాణం ఎప్పుడు నిష్క్రమిస్తుంది అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? అయినా ఎంత నిర్లక్ష్యం అండి. ఎందుకు? లేదా గురువులు పదే పదే సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి అని ఎందుకు చెప్పారు? జస్ట్ 3 days కూడా తల్లిదండ్రికి ఎంత బాధ.
అది నిర్ధారణ కూడా చేసే లోపలే చనిపోయాడు ఆ పిల్లాడు. ఏమిటి అనేది తెలుసుకునే లోపలే, ఈ పరీక్షలు చేసుకుని ఆ రిజల్ట్ వచ్చే లోపలే చనిపోయాడు ఆ పిల్లాడు. అందరికి అలా జరుగుతుందని చెప్పం, కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కదా ఎవరికైనా సరే. ఎవరికి ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీకు ఏం జరగదని ధీమా ఉందా? ఎందుకు లేదు? ధీమా ఎప్పుడు వస్తుందండి? ధర్మంగా ఉన్నవాడు ధీమాగా ఉంటాడు. ఎందుకు సత్యం పలకమంటారు? అప్పుడు నిద్ర లేపినా మీరు నిద్రలో కూడా సత్యమే పలుకుతారు. అసత్యం చెప్పిన వాడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అది ఎప్పుడు బయటపడుతుందా అని దానికి ఇంకో 4 కవరింగ్ ఇచ్చుకో. ఇలా అనేక రకాలు. కాబట్టి అస్వస్థ స్వభావం మధుర అలా ఉండాలి. అప్పుడు ధైర్యం, ధీరా. వాళ్ళ చేత మాత్రమే అర్చించబడుతుంటే వాడు నిర్భయంగా అమ్మని అర్చిస్తాడు. అమ్మ నేను ధర్మంగా ఉన్నానమ్మా, నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి అర్చిస్తాను అంటాడు. వాడికి ఏ దిగులు లేదు. వాడికి అప్పుడు సెల్ చూడాల్సిన అవసరము లేదు, ఏది లేదు. ఎందుకంటే వాడికి అవన్నీ అనవసరమైన విషయాలు. ఎప్పుడు చూడాలో అప్పుడు చూస్తాడు. ఎక్కడ లేని దీనికి అంతా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే వస్తుంది. అప్పుడే సెల్ ఫోన్ చూడాలి, అప్పుడే అవి అడగాలి, ఇవి అడగాలి, ఎన్నో వచ్చేస్తాయి బుర్రలో. అన్ని అప్పుడే. అదేమా పూజ అవుతుందా? కాబట్టి అలాంటి ధీరుల చేత సమర్చిత బాగుగా అర్చించబడుతుంది. ఆ ధీరత్వం నీలో ఉందా? ధర్మాచరణ, సత్యాచరణ ఏది కష్టం కాదు. దేనికి కష్టం? అసలు కష్టం ఉందా నిజం చెప్పడానికి? లేదమ్మా. కేవలం ప్రాణానికి ఏదన్నా ఉన్నప్పుడే అసత్యం ఆడమన్నారు. అంతే తప్ప తీరిగ్గా కూర్చొని అన్నిటికీ అబద్ధాలు ఆడమంటున్నారా? అబద్ధం ఆడితే కూడా మీకు తెలీదా? భయం ఉండదు లోపల. అంటే అలవాటు అయిపోయాక ఆ భయం ఉండదు. అబద్ధాలు ఆడటం అలవాటు అయ్యాక భయం ఎందుకుంటుంది కదా? అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయాక భయమే ఉండదు, హాయిగా ఉంటుంది. భలే మోసం చేశాం కదా వీళ్ళని అనిపిస్తుంది. బయటపడ్డప్పుడు దానికి ఎన్ని కథలు చెప్పుకోవాలి. అది కాదు ఇది ఇది అని ఎన్నో చెప్పాలి కదా. అదే నిజం ఒకటే ఉందనుకోండి, ఎంత హాయి, గొడవే లేదు. వాళ్ళు పీక్కుంటారు, పీక్కునేవాడు పీక్కోలేదు, మనకేం మాట. కాబట్టి తర్వాత చైతన్యార్ఘ్య, చైతన్యార్ఘ్య అంటే ఆత్మనే సమర్పిస్తున్నారు. ఇంకా అక్కడ వేరే నేను అనేది లేదు. నేను ఉన్నప్పుడే నానాగోల, నేను లేనప్పుడు ఏ గొడవ లేదు. అందుకే చంటి పిల్లలనే తీసుకుంటా. వాడికి ఆ నేను వచ్చే వరకు ఏ గొడవ లేదు. అదే ఇక్కడ అప్లై చేసుకో. ఏమండి వాడికంటే ఏమీ తెలియదు, మాటలు రావు, అవన్నీ రావు. నీకేం మాటలొచ్చు? నీ మాటల వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేని మాటలు ఎందుకు చెప్పండి? అందుకే అన్నిటికీ మించినది మౌనం అన్న. దానికి మించింది లేదన్న. పిల్లల్ని అవు అరిచి నాన్నగోలు చేసి మౌనంగా ఉన్నాను కూడా వాడే భయపడి నోరు మూసుకుని ఉంటాడు. మీరు అరిచినంతసేపు వాడు వింటాడా? ఏమండి వాడు ఇంకా అరుస్తూ ఉంటాడు వాడు కూడా. మీరు మౌనంగా ఉండి చూడండి, వింటాడు కదా. ఏం లేదు, మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు, వాడే పిల్లిలాగా వస్తాడు. మౌనానికి ఉన్న శక్తి అది. అవసరమైన మాటలే మాట్లాడండి. ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు కదా, అక్కర్లేని మాట. ఏమీ ప్రయోజనం లేదు. దానివల్ల ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు అనుకుందాం, ఇదెంతైంది అదెంతైంది, ఏమిటండి ఉపయోగం? ఏమన్నా ఉందా? మనకెందుకు? అవసరమైనవి ఎంక్వైరీ చేయడంలో దోషం లేదు. ఏదో నీకు ఉపయోగపడుతుంది తర్వాత. అసలు ఉపయోగమే లేని ఎంక్వైరీలు దేనికంటే? దేశం కోసం ఉన్నాయి. నువ్వేమన్నా సేవ చేస్తే పోనీ అవి కనుక్కుని ఏదన్నా చేయొచ్చు. మనం ఏమన్నా చేస్తాం? అంత ధైర్యం ఎక్కడ? ఇలా ఎన్నో రకాలు. ధీరత్వం అంటే ఒకదానికి సంబంధించిందే కాదు. అయితే అమ్మ దగ్గర ఉన్న ధీరత్వం ఏంటంటే అమ్మ చెప్పే ధీరత్వం, ధర్మం, సత్యం,
ధర్మం ఉంటే సత్యమే ఉంటుంది. ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడు అసత్యం చెప్పాల్సిన ఆవశ్యకతే రాదు వాడు. కాబట్టి ఆ ధర్మమే దైవం, అదే చైతన్యం. ఆ చైతన్యాన్ని అమ్మతో, అంటే ఆ చైతన్యంతో అమ్మని ఆరాధిస్తాడు. లోపల చైతన్యం లేకపోతే ఆరాధన ఎక్కడ ఉంది? కాబట్టి ఏ గొడవ లేదుగా. వేరే బాహ్యంలో ఏమైనా కొనుక్కు రావాలి, డబ్బులు అయిపోతాయన్న దిగులు ఎక్కడుందండి? ఇంకా ఏది లేదు కదా. మీ మనసుతోటే చేసేసుకుంటే, అందుకనే భావంతో చేసే పూజ చాలా గొప్పదన్నారు. ఎందుకంటే వాడికి ఇంకా దిగులు లేదు. అనవసరంగా కొన్నాను, అయ్యో పాడైపోయి 10 రూపాయలు పెట్టుకున్నాం, ఈ గోల్ ఉండదు పూజ చేసేటప్పుడు కదా. పూజ తొందరగా అయిపోతే పాటు నైవేద్యం తినచ్చు. చిన్నపిల్లలు చూడండి, దండం పెట్టమంటే ఫస్ట్ ప్రసాదం దగ్గరే ఉంటుంది వాడి చూపు అంతా. వాళ్ళు పిల్లలు కాబట్టి దానికోసమైనా వాళ్ళకి దండం పెడతారు. అవ్వగానే ఫస్ట్ వాడు అడిగేదని తినచ్చా అంటాడు. మరి మన దృష్టి కూడా దాని మీదే ఉంటే ఎట్లా? అలా ఆ ధర్మము సత్యం ఉన్నవాడికి అవన్నీ గొడవ ఉండదు. అంటే మనసు నిర్మలంగా ఉంటుంది, ఆలోచన రహితంగా. అనన్య చింత ఎంతో అన్నారు కదా. జ్ఞానమర్ఘ్యం దేవస్వరూపమునే అర్ఘ్యముగా తలచి. కాబట్టి దేవస్వరూపం అంటే విడిగా ఏం లేదు, మీ స్వరూపమే, ఆత్మే. చైతన్య కుసుమప్రియ. పూజయందు బాహ్య పరికరములు గాక ఉపాసకుడు ఆత్మ చైతన్యమునే పుష్పములుగా భావించి అర్చించుట ఎందు ఆవిడకి ప్రీతి. కాబట్టి అమ్మ చైతన్య కుసుమప్రియ. అర్థమైంది కదా. ఆ చైతన్యాన్ని పుష్పంగా పుష్పాలు మనం వడలిపోయినవి వాళ్ళు పెడతారండి? పెట్టరు కదా. పుష్పం చక్కగా వికసించి, సరే పరిమళాల సంగతి తర్వాత, అంటే ఫ్రెష్ గా ఉండాలి. మరి చైతన్య పుష్పం ఫ్రెష్ గా ఎప్పుడు ఉంటుంది? ఆ నిర్మలంగా, అది చైతన్య పుష్పం. అంతేగాని దాంట్లో అన్ని రకాలు వేసేసి అలా పెడతారండి? నిన్నటి పువ్వు అది పెడితే ఉపయోగం ఏముంది? అసలు పాడైపోయినా అసలు పెట్టనే పెట్టకూడదు. కొంచెం పాడైనా పెట్టకూడదు. పర్వాలేదులే కొంచెమే అని అడుగున కొంచెం అంత అలాంటివి కూడా పెట్టకూడదు దేవుడికి. పువ్వు పైన కింద అంతా ఉండాలి. అట్లా ఉంటే మీరు పెట్టుకుంటారా? మరి మీరు పెట్టుకుంది దైవానికి ఎలా పెడతారు? అలా ఉంటాయి బాహ్య పూజలు అంటే. చాలా మనము అలర్ట్ గా ఉండాలి. ఒక పుష్పం కొంచెం కూడా పాడవకుండా అడుగునంత తడి పొడివి అలా, అంటే మనం నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. పుష్పాలు కానివ్వండి, ఏదైనా సరే సమర్పించేటప్పుడు, ఆ బొట్లు పెట్టేటప్పుడు రకరకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి. కానీ అలా ఉండదు. అంటే అక్కడ దైవం ఉన్నాడు అన్న భావన ఉన్నప్పుడు నీ దగ్గర దోషం జరగకూడదు. పటము అన్నప్పుడే దోషాలు జరుగుతాయి. దైవము అన్నప్పుడు కొంతన్నా అలర్ట్నెస్ వస్తుంది, జాగరూకత వస్తుంది. అది పటమే అంటే చేసేదే ఉంది ఇంకా. అందుకని భావంలో ఈ గోలంతా లేదు. నువ్వు అక్కడ స్వచ్ఛమైన పువ్వునే భావించవచ్చు కదా. నీకు నచ్చిన పువ్వులో ఆవిడికి నచ్చిన ఇన్ని ఉన్నాయి, అది కూడా అక్కర్లేదురా. నీ మనస్సు ఆ చైతన్యాన్ని, మనస్సు చైతన్యం ఒకటే కదా, బుద్ధి, ఇవ దాన్ని సమర్పించు. చైతన్య కుసుమ ప్రియా. ప్రియా ఇష్టం ఆవిడికి. అంటే నువ్వు మనసారా పూజిస్తేనే ఆవిడికి నచ్చుతుంది. ఏ గొడవ లేకుండా హాయిగా కూర్చోండి. దీపం కూడా ఆవిడ ఏం అడగల, దీపం పెట్టండి అని. దానికి ఎన్ని గోళలు? ఏ గోళ అక్కర్లేదు ఆవిడకి దీపానికి. నువ్వు పెడితే పెట్టు, లేకపోతే లేదు. కానీ నీ యొక్క ఆ చైతన్యం అనండి, మనస్సు అనండి, ఏదైనా సరే అది స్వచ్ఛంగా ఉండాలి. అమ్మా నేనంటూ లేనే లేదు నీకు, అంటే శరణాగతి పొందేశా, సరెండర్ అయిపోయాను. అయ్యాక ఇంకా వేరేగా ఏముంటుందండి? ఏమీ లేదు. మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చారు అనుకుందాం ఇంటికి, బాగా ఇష్టలు దగ్గర ఏదో ఒకటి, వాళ్ళకి కూడా మీరంటే ఇష్టం. రెండు వైపులు ఉండాలి కదా. వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఏదన్నా ఉంటుందా? వాళ్ళు కూడా మీలో కలిసిపోయి మీతో పాటు అన్ని పనులు చేయటమో ఏదో ఒకటి అలా కలిసిపోయి ఉంటారు కదా. కోడలు వచ్చింది మాలో కలిసిపోయిందండి అందరూ. అల్లుడు కూడా అంటారు, అల్లుడు కూడా కలిసిపోయి ఉన్నాడండి మాతో అంటారు కదా. కలిసిపోవడం అంటే మీకు తెలియదు ఏం కాదు.
మీకు ఇష్టమైనప్పుడు కలిసిపోయినట్టు. అంటే మీ అలవాట్లు వాళ్ళ అలవాట్లు ఇలా రకరకాలుగా కలిసిపోవటం. మీకు అమ్మవారు ఇష్టమైనప్పుడు అంటే మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి మొదట, అప్పుడు కలిసిపోతారు కదా. వేరే భావన ఉంటుంది, అమ్ముంది జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారా అనుకోరా? పటం పెట్టేసి అది పటం వెళ్ళి అమ్మవారి పటం అమ్మవారికి పెట్టు అంటారు, అమ్మవారి పటానికి పెట్టు అంటారు. చూసారు తేడా అక్కడే వస్తుంది. అమ్మవారి పటం ఉంది కదా దాన్ని పెట్టి అన్నారు అనుకోండి. చైతన్య కుసుమప్రియ. సరే, అహింస ప్రథమ పుష్పం ఇవన్నీ చెప్పారు. ఇన్నెందుకండి, మీలో ధర్మము ఇది ఉందనుకోండి. అహింస అంటే ఏంటి? మనసా వాచా కర్మణ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటమే అహింస. మళ్ళీ వాటి గురించి మనం విడిగా చెప్పుకోక్కర్లేదని నా అభిప్రాయం. హింస పెట్టే వాళ్ళకి ఇవి కావాలి, హింస పెట్టని వాళ్ళకి ఎందుకు? అహింస ఇంద్రియ నిగ్రహము, క్షమ, కనికరము, వివేకము, తపస్సు, సత్యము, ధ్యానము వీటిని కలిగి ఉండి పరమేశ్వరి స్థూల రూపముకు ప్రపంచ జీవ సమూహం నందు వీనిని వినియోగించుటయే చైతన్య కుసుమ పూజనం. ఈ అర్చనా యోగ్య కుసుమములు కలిగి పూజించు వారి యందు పరమేశ్వరికి ప్రీతి. అంటే అర్హత ఉండాలి కదా పూజ చేయడానికి. గుడిలోకి వెళ్తే టికెట్ కొనుక్కుంటే కానీ లోపలికి అవే అంటే రకరకాల వాటికి అర్హత. టికెట్ ఉంది అంటారు కదా, అమ్మవారి దగ్గర టికెట్ కి ధర్మం ఒకటే, వేరే ఏం అడగలేదు. ధర్మం ఆయన టికెట్ నీ దగ్గర ఉంటే ఆవిడకి ఏమి సమర్పించక్కర్లేదు, ధర్మాన్ని సమర్పిస్తే చాలు కదా. జ్ఞానయజ్ఞం పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. అన్ని కర్మలు జ్ఞానం లభించగానే పరిసమాప్యతే, మామూలుగా కాదు, పరిసమాప్యతే బాగుగా నచ్చుతుంది. అప్పటి వరకు నానా గోల ఉంటుంది కదండి, అబద్ధాలనండి ఇంకో ఏదో రకరకాలు, ఎందుకు ఆ బాహ్యం చెప్పి చెప్పి తెలియని వాళ్ళకి చెప్పాలి. స్టిల్ ఇంకా తెలుసు కదా. కర్మాఖిలం పార్థ జ్ఞానేన, ఆ కర్మలన్నీ నశిస్తాయి కేవలం జ్ఞానం వల్ల మాత్రం. జ్ఞానం అంటే ఆచరణ, బాగా గుర్తుపెట్టు. తెలిస్తే ఏ లాభం? తెలిస్తే ఏమీ లాభం లేదు. ఈ షాప్ లో ఆఫర్ ఉంది, ఆ షాప్ లో ఆఫర్ ఉంది, ఇక్కడ బాగుంటాయి స్వీట్లు అక్కడ తెలిస్తే ఏం లాభం అండి? ఏం ఉపయోగం లేదు కదా. దాన్ని మనం వినియోగించుకుంటే దాని ఉపయోగం. అలాగే జ్ఞానం తెలుసు అని ఎన్ని బుక్స్ చదివాం, 2 సార్లు అండి, 3 సార్లు పారాయణ అయిపోయింది. మళ్ళీ చదువుకుందామా, బాగుంది కదా. ఎందుకు బాగుంటుంది? అర్థమైతే కదా, అంటే ఆచరణ పెడితే కదా అర్థం. ఎందుకు అవ్వాలా? తెలుగొచ్చు కాబట్టి బాగుంటుంది. ఆచరణ పెట్టినప్పుడు కదండి ప్రాబ్లం ఏదైనా, అప్పుడే కదా. అమ్మో ఇందులో అన్ని అవే చెప్పారు, ఇది వద్దులే. అప్పటి వరకు ఒట్టిగా చదువుకోవడానికి ఏం బాదండి. పిల్లాడిని కూడా ఒట్టిగా క్లాస్ లో పడేస్తే వాడు ఏదో చదివితే పరీక్ష అనగానే కదా వాడికి ఇక మొదలవుతాయి ఇంట్లో యుద్ధాలు. వాడి పరీక్షలేమో కానీ వీళ్ళ పరీక్షలు అయిపోయింది. కాబట్టి ఆచరణే ముఖ్యం కదా. సదోదిత పరమేశ్వరి నిత్య బ్రహ్మ స్వరూపం, నిత్యం ఉదయించు సూర్యమండల స్వరూపిణి. గమనము కలగకున్నను మనము తలంచగానే మనలోను బయటను ఎల్లడనను దృశ్యమానమవుతుంది. స్మరణ మాత్రమున స్ఫురిస్తుంది, సర్వకాలము భక్త మానసమున వెలుగుతుంది. కావున పరమేశ్వరి సదోదిత అంటే సదా ఉదయించే ఉంటుందని. ఉదయించడం అంటే అర్థం ఏంటి అంటే, అర్థము మీకు తెలిసిన ఆ జ్ఞానం, ఆ ధర్మం ఎప్పుడూ ఆచరణలోనే ఉండాలి తప్ప, చాలే 4 రోజులు పెట్టాం కదా ఒక 2 రోజులు శని ఆదివారాలు సెలవు కదా అని శని ఆదివారాలు ధర్మానికి కూడా సెలవిస్తారా? జ్ఞానానికి ఇవ్వకూడదు. అందుకని సదా ఉదిత. ఆవిడ ఎప్పుడు ఉంది మీలో. ఆవిడ ఎప్పుడైనా మీరు నిద్రపోయారని ఆవిడ నిద్రపోయిందా? ఆవిడే నిద్రపోదు. ఆవిడ నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ అందుకని ఆవిడ నిద్రపుచ్చుతారా? ఉట్టిగా జోల పాట పాడతారు అంతే కదా. మళ్ళీ లేవాలనే కదా. అందుకనే పొద్దున కూడా
ఏం పడతారండి మళ్ళీ మేలుకొలుపు ఉంటుంది. అంతేగాని ఒక్కటే ఏం కాదు కదా, అలాంటి భావాలు ఏం లేవు కదా. అందుకని మధ్య పెడుతున్నారు అంటే అమ్మవారిని, అమ్మ అలసిపోయావమ్మా కాస్త రెస్ట్ తీసుకో, మళ్ళీ పొద్దునే లేవాలి, మా కోరికలు మొదలవుతాయి. మేలుకొలుపులు ఏముంటాయండి, అవే ఉంటాయి. మేలుకొలుపులు వేరేగా అంటారా? నాయనా ఇక్కడ అందరం కాచు కూర్చుని ఉన్నా లే ముందు. పిల్లలు అమ్మని ఎందుకు లేపుతారండి? అవసరానికే కదా. ఒకళ్ళకొకళ్ళు పిల్లలే అక్కర్లే, మీరు కూడా వేరే వాళ్ళని ఎందుకు లేపుతారండి? కదా. మనం లేచాక వేరే వాళ్ళు పడుకుంటే దోచకపోయినా లేపేయచ్చు. ఇలా అభిప్రాయాలు ఉంటాయి, అందుకనే లేపుతాం. కాబట్టి అమ్మ అలా మీరు నిద్రపుచ్చినా ఆవిడ నిద్రపోతుందా? ఆవిడేం నిద్రపోదు, సంతోషిస్తుంది. కాకపోతే ఓ ఫోన్లో పడుకోబెట్టాడు వీడని, మళ్ళీ అప్పుడు మేలుకొల్పు పడగానే మళ్ళీ పాప ఆవిడేదో లేచినట్టు వస్తుంది. కానీ వాడిని ఫ్రెష్ గా ఉంటుంది కదా. సదా తుష్ట, ఎట్టి వాంఛయు లేనిది, సంతతమును తృప్తి కలిగి ఉంటుంది. పరమేశ్వరి నిత్యానంద స్వరూపిణి, సదా తుష్ట, భక్తజనుల హృదయములందు తృప్తిని సమకూరుస్తుంది. ఆవిడ హాయిగా ఆనందంగా, ఆనందంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మీకు ఆనందాన్ని ఇస్తాడు, కానీ ఏడ్చేవాడి దగ్గరికి వెళ్తే ఏం లాభండి? కాసేపు విసుగొస్తుంది కదా మీకు కూడా, వీడు ఏడు బాపట్లేదు. పిల్లాడు ఏడుస్తుంటే ఒకటి పెడతాను, వాడు ఇంకొంచెం ఏడవడు, నోరు పోయి మీద అని మళ్ళీ కొడితే వాడు మళ్ళీ ఏడుస్తాడు కదా. అదేంటో మరి, నోరు పోయని మళ్ళీ కొడతాను, వాడెందుకు నోరు పూస్తాడు. కొంచెం పెద్దగా అయితే ఏమన్నా దిగమింగుకుంటాడు, ఏదన్నా చేస్తాడేమో, కానీ కొడితే ఏడుపు వస్తుందా ఏమన్నా సంతోషం? ఏంటి అన్ని కలగాపులకంగా ఇలాగే ఉంటాయి, రివర్స్ లో ఉంటాయి. కానీ అమ్మ దగ్గర ఎప్పుడు సదా తుష్ట, ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది ఆవిడ. నాకు అది లేదు ఇది లేదు అందు, ఏది అంది ఆవిడ. అందుకని ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది. మీరు అనగలరా, లేచింది మొదలు ఇది, అసలు లేవటంతోటే మొదలు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంతసేపు ఇది లేదు అది లేదు అన్నదే వస్తుంది, కానీ ఉంది అన్నది వస్తుందా? ఇంకా అప్పుడు తృప్తి ఎక్కడుంది, ఆనందం ఎక్కడుంది? మీకు కూడా విసుగొస్తుంది కదా అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే, ఎప్పుడు చూడు లేదనుకోవాలని. అంటే మీరు అన్న సంగతి మర్చిపోతారు, జీవ లక్షణమే అది. పక్కవాడు అనంగానే చిరాకులు వస్తాయి, మరి మీరేంటంటున్నారు? అది గుర్తుండదు. పాప అమ్మ ఎప్పుడు అలాంటిది. ఆవిడ ఎవరితో చెప్పిందండి మీతోటి, నాకు ఈ నైవేద్యం పెట్టండి అని? మీకు నచ్చిన నైవేద్యం పెట్టుకుంటారు, మీరే తింటారు. పాప ఆవిడకి ఎప్పుడన్నా పెట్టారా? అమ్మవారి పటం ముందు పెట్టు, శివుడు పటం ముందు పెట్టు అంటారు. పటం అయితే తినలేదు కదా, మరి మీరు వాళ్ళకి పెట్టినట్టు అవుతుందా? ఎన్ని కష్టాలు వచ్చాయో దేవుడా, అనవసరంగా అలా అనేసుకున్నామా మనం అనుకుంటారు. సరే పోనీ ఇప్పుడైనా చక్కగా భావన, హాయిగా అలా ఉన్నారనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మీకు పటం లాగా మీకు ఏంటో స్టిక్కర్లు ఏమైనా తెచ్చిపెట్టి తినండి అంటే ఎలా ఉంటుంది? ఉంటుందా? అందుకని మరి అమ్మవారికి పటానికి పెట్టండి అంటే అమ్మవారు ఎట్లా తింటుంది? పటం తినలేదు కదా. అమ్మ ఉంది, అమ్మకి పెట్టండి ఫస్ట్, మనం ఏం చేసుకున్నా అంటే అప్పుడు ఆ అమ్మవారు సంతోషిస్తుంది, అప్పుడు పూజిస్తుంది. మా అత్తగారు అందుకే ఇద్దరం ఎందుకు సినిమాకి వెళ్తాం, నేను వెళ్ళొచ్చి కజ్జవుతాలే, డబ్బులు దండగా అందుకే. మరి కోడలు కొళ్ళు మండదు, ఏం చేసింది అప్పుడు? ఏమనలేదు. అత్తగారు వెళ్ళొచ్చి అన్నం పెట్టమంది, అదంటే నేను తినేశాను, నేను చెప్తాను ఎట్లుందో అని. అవును మరి, నేను తిన్నాను, చాలా అద్భుతంగా ఉంది, ఈ రుచి ఇలా ఉంది, ఆ రుచి అలా ఉంది, ఇగో ఇలా ఉందని ఆవిడ తిన్నవన్నీ చెప్పింది అత్తగారు. ఏం చేస్తుంది పాపం? మరి సినిమాకి తీసుకెళ్ళమంటే వెళ్తుంది కదా, తీసుకెళ్ళమంటే అక్కర్లేదు, నేను సినిమా చూసి చెప్తే ఇద్దరికి ఎందుకని.
అందుకని అత్తయ్య ఇద్దరికి ఎందుకు వండటం అని నేను ఒకదాన్ని వండుకు తినేసాను. నేను రుచి చెప్తాను మీకు. మరి మీకేనా తెలివితేటలుంది, అప్పలకేనా? కోడళ్ళు ఒక ఆకు ఎక్కువే చదువుతారు కదా. ఇలాంటివి కూడా జరుగుతాయి, ఎందుకు జరగవు? రకరకాలు. మనం అలా ఉన్నామో లేదో తెలుసుకుంటే చాలు. అంటే ఆ తృప్తి సదా. ఆవిడకి ఎప్పుడు ఏ దిగులు లేదు. కాబట్టి ఆవిడ ప్రార్థించిన వాళ్ళకు కూడా ఎప్పుడు ఏది ఉండదు, ఎప్పుడు తృప్తిగానే ఉంటారు, హాయిగానే ఉంటారు, ఏ గోల ఉండదు. నిన్న చిన్నపిల్లాడు ఫోన్ చేశాడు, నిన్న మొన్న ఎప్పుడో. వాడు ఏదో అంటే నిన్న వాడికి చెప్పా, ఒరే ఇలా చదువుకోరా, అది చేసుకోరా బాగుంటుంది. అప్పుడు నువ్వు అడగకపోయినా అడిగినా వెంటనే నీకు అది ఇదిగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు కొనిస్తారు. వాడు మొన్న ఫోన్ చేసి అంటాడు, గురుగారు మీరు చెప్పినప్పటి నుంచి నేను చదువుతున్నాను హనుమాన్ చాలీసాలును నామస్మరణ. నేను అమ్మని, నాకెందుకో పన్నీర్ తినాలనిపించి అమ్మని పన్నీర్ కావాలని అడిగాను, అమ్మ చెప్పింది ఆల్రెడీ నాన్న తెచ్చాడ్రా అంది. నాకు భలే సంతోషం వేసింది గురువు గారు, నేను చెయ్యగా నాకు. పిల్లలు అదే కదా ఆశిస్తారు, వాళ్ళకి వేరే ఏం కావాలి, వాళ్ళకి ఏముంటాయి వేరేగా అసలు. నేనన్నా అవును నాన్న అలాగే జరుగుతుంది, ఇంకా బాగా చేసుకో, ఇంకా బాగుంటుంది, అలాగే అన్ని వచ్చేస్తాయి. వాడు ఎంత సంతోషంగా చెప్పాడంటే ఎంత నవ్వు వచ్చిందో నాకు వాడికి. ఆల్రెడీ నాన్న తెచ్చి ఇంట్లో ఉంచేట గురువు గారు. అలాగే జరుగుతుందా పరమాత్మ అంటే అదే, కాబట్టి ఇంకా శ్రద్ధగా చేసుకో, లేవలేకపోతున్నా గురువు గారు అన్నాడు. పర్వాలేదు నాన్న, అది గుర్తుపెట్టుకో, మెలకు వస్తుంది, గట్టిగా సరదాగా వాడికి ఒక నమ్మకం, పిల్లలతో సరదాగా మాట్లాడాలి. కాబట్టి సదా తుష్ట, వాళ్ళకి అదే ఆనందం. కాబట్టి ఇప్పుడు పెద్దగా అయ్యారు కాబట్టి ఒకదాంతో తృప్తి పొందుతారా? రకరకాల. కానీ అమ్మ ఎప్పుడు కూడా సంతతము తృప్తి కలిగాడు. తరుణాదిత్య పాటల, తరుణాదిత్య పాటల పరమేశ్వరి మధ్యాహ్న కాల సూర్యుని కాంతి వంటిది. పరమేశ్వరి వర్ణరూపిణి, ఒకటే వర్ణమును విషయము లేదు. తాను ఆచరించు వివిధ కృత్యములందులో వివిధ వర్ణములు కలవు. ఎప్పుడు ఒకేలాగా ఏమి ఉండదు ఆవిడ. కాళీమాత, పార్వతి అన్ని విడిగా లేవండి, బోల్డ్ రకాలు. అందరూ వర్ణాలు కలిగి ఉంటారు. మీరు కూడా అలాగే కదా. వర్ణం అంటే ఏంటండి? గుణం. కేవలం శరీర ఛాయాన్ని చెప్పటం లేదు ఇక్కడ, గుణములు. శిక్షించేటప్పుడు దయ ఉంటే ఎలా శిక్షిస్తుందండి? కాబట్టి ఇక్కడ అమ్మ తాను ధరించే రూపములను బట్టి ఆ యొక్క వర్ణములని మార్చుకుంటూ వివిధ కృత్యములందు వివిధ వర్ణం. కోపంతో రగిలిపోతున్నాడు, ఎర్రగా అయిపోయింది మొహం అనరా? అదే కదా గుణము. గుణమును బట్టి ఆ శరీర కాంతి ఒక్కొక్కసారి మారుతుంది. అందరికీ మారాలని రూల్ ఏం లేదు కదా. రంగు పూసుకుంటారా? పూసుకోరుగా. అయితే వీటికి చెప్పారు శాంత ధవళ వర్ణ మోక్ష ధర్మ ప్రకల్పనే శ్రీవశ్యే రాజవశ్యే చ జనవశ్యే చ పాటలు. మోక్ష ధర్మ ప్రసాదమున శాంతమై ధవళ వర్ణము కలదు. రజోగుణము, ఈ రాజ్యం అంటే రాజ్యం ముందు రక్షణ, ఇక్కడ స్త్రీ ఇచ్చారు కదా అని చెప్పి వేరేగా అనుకోకర్లేదు. రజోగుణం అని తీసుకోండి, అందుకే అవన్నీ రక్తవర్ణం. రజోగుణం ఎప్పుడు ఎరుపు వర్ణంతో చెప్తారు, అందుకని ఎర్ర వస్త్రాలు కొన్ని సందర్భాల్లో ధరించరాదంట. ఎందుకంటే దాంట్లో రజోగుణం పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఇలాంటివి ఎందుకు తినరంటే సాధన మార్గంలో ఉన్నప్పుడు అవి మీలో ఆ యొక్క ఈ గుణం ఎప్పుడు వస్తుందంటే మీరు తిన్న ఆహారాన్ని బట్టి. ఆ ఆహారం జీర్ణమైతే అదే మీ యొక్క గుణముగా వస్తుంది, అందుకని అది తినకూడదని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఆవిడ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఆవిడ గుణము. మీకు రంగులు మారవు. లక్ష్మీదేవిని పసిమి రంగులోనే చెప్తారు. అందంగా ఉండాలి కదండి. డబ్బులు ఇచ్చే వాళ్ళు అందంగా ఉంటే బాహ్య ప్రపంచాలు అంటే ఎట్లున్నా వెళ్తారు, కానీ ఒక దేవతను ఆరాధించాలంటే కదా ఆవిడది ఇలా డబ్బు ఇలా కారుతుంటే కదా అది పెట్టుకుంటారు కదా. డబ్బు అలాగా ఇలా పెట్టి ఇక్కడ ఒక కుండ పెడతారు, లేకపోతే చేతిలోంచి ధనం వస్తూ ఉంటుంది కదా లక్ష్మీదేవికి. అలాంటి ఫోటో కదండి చూసి చూసి తెచ్చుకుంటారు.
లేదా అది నువ్వు తెచ్చుకుంటారు. కాబట్టి దానికో రంగు పెట్టారు, పసిమి రంగు అని. మారణ కర్మములందు కృష్ణవర్ణము. కృష్ణవర్ణం అంటే తెలుసు కదా ఏమిటి? నలుపే కదా, నీలం రంగు కాదు కదా. నీలం కృష్ణుడు తెచ్చుకోకండి, ఆయనకి నలుపు వర్ణం అది. కృష్ణవర్ణం అన్నా నీలవర్ణం అన్నా నలుపు. తెలియక పాపము బ్లూ కలర్ లో పెడతారు. బ్లూ కలర్ లో ఉంటే ఏం బాగుంటాయి, చూడ్డానికి బాగుంటారు, ఒకసారి వేసి చూడండి. విద్వేషము కపిలవర్ణము. ఇలా రకరకాలుగా రంగులు ఉంటాయి. సర్వార్థములందును సర్వ వర్ణములు కలదానిగా భావించి ధ్యానించుట శ్రేష్టం. సదోదితయు సదాతుష్టయు అయిన మూర్తి అగుట రక్తపాటల వర్ణయుతంగా తరుణాదిత్య పాటల అంటే మామూలుగానే అమ్మ ఉదయిస్తున్న సూర్యకాంతితో పోల్చారు. అంటే అటు ఎరుపు కాదు ఆరెంజ్ కాదు, రెండు మిక్స్ అని చెప్పారు. సరే ఎందుకండి అంత కష్టం, ఎందుకండి ఆవిడని మీరు తెల్లగా భావిస్తే ఆవిడ వద్దందా? అందుకని దానికోసం ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత లేదు శాస్త్రంలో. కాబట్టి ఆవిడ ఎలా ఉంటుందో చెప్పారు మీకు. అదే విధంగా భావించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ భావం రాదు. ఎర్రగా ఎలా ఊహించుకోవాలండి అంట. ఇలా రకరకాలుగా ఉంటాయి భావాలు. కాబట్టి ఆ విధంగా భావించాలని లేదు. ఆవిడ యొక్క గుణములను మీరు తీసుకోండి చాలు. ఎందుకంటే కోపం చూపించకపోతే పిల్లవాడు మారడు. పిల్లవాడు ఒక పని చేస్తున్నప్పుడు కొంత అంటే ఆ టోన్ మార్చి మాట్లాడినప్పుడే వాడికి అర్థమవుతుంది, ఓహో నేను తప్పు చేశాను, వీళ్ళు కోపడుతున్నారు అని. లేదా వాడికి ఏమర్థం అవుతుంది, సరదాగానే తీసేసుకుంటాడు. కాబట్టి ఎక్కడైతే అందుకని దానిని అరుణ అంటే రజోగుణం కాబట్టి ఎరుపు అన్నారు, అరుణవర్ణం కాదు, ఎరుపు వర్ణంతో పోల్చారు. ఎరుపు చూడండి దూరం నుంచి కూడా మన అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా కొన్ని వర్ణాలు ఏర్పరిచారు. కాబట్టి ఆ వర్ణాలు ఆ విధంగా ఉంటాయి, అలా భావించవచ్చు అని చెప్పారు. కానీ అలా భావించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంటే ఆ జోలికి వెళ్ళకపోయినా అమ్మని చెప్పారు ఇలా ఉంటుంది, కోపం తెప్పిస్తే ఆవిడ ఉగ్ర రూపం దాలుస్తుంది, ఇలా రకరకాలుగా. కాబట్టి ఆ ఉగ్ర రూపం ఏమన్నారు, ఎరుపు అన్నారు. శాంతంగా ఉంటే తెలుపు. తెల్లని వస్త్రాలు మనకి చాలా ప్రశాంతంగా అందరికీ అనిపించాలని ఎక్కడుందండి, లేదు. కానీ అమ్మవి ఇలా ఉంటాయి అని చెప్పారు. అమ్మ శాంతంగా ఉన్నప్పుడు మోక్షాన్ని ప్రసాదించేటప్పుడు పరమ శాంతంగా ఉంటుంది. కాబట్టి ధవళ వర్ణం అలా అమ్మవి చెప్పారు ఇక్కడ. తరుణాదిత్య పాటల అనేది ఆ అమ్మ ఉదయిస్తున్న ఆ అరుణకాంతితో ఉంటుంది. దక్షిణ గోలోక నివాసి రాధా శాపగ్రస్తయగు సుశీల అనే నామం గల దక్షిణాదేవి తపమొనర్చి రమాదేవి యజ్ఞములు చేస్తున్నప్పుడు మనము ఆహుతులు అవి ఇస్తూ ఉంటాము. తర్వాత ఆ యజ్ఞం ఆచరించిన వాడికి దక్షిణ ఇవ్వాలి. కాబట్టి ఈ దక్షిణ రూపం కూడా ఆ అమ్మే అని. అన్ని రూపాలు అమ్మవే. ఇక్కడ ఆ దక్షిణగా చేసేవన్నీ కూడా ఆహుతులు అనండి, ఆ సమర్పణ అనండి, అన్ని కూడా ఆ అమ్మవే. కాబట్టి అక్కడ ఆ దక్షిణ. ఇక్కడ మనం గోలోక నివాసినే అంటే పేర్లు ఉంటాయి కదా, అనేక నామాలు ఉంటాయి దేవతలకి. ఇంకో ఆవిడ ఎవరో ఉంది సుశీల అని ఆవిడ, దానికో కథ ఉంది, అది పెద్ద మీకు అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఆ అమ్మ గోలోకంలో ఉన్న ఆవిడ ఆవిడే. ఏది ఉన్నా సరే కృష్ణుడే ఆవిడ, రాధ కూడా ఆవిడే, పార్వతి అన్న ఆవిడే, లక్ష్మీదేవి అన్న ఆవిడే. ఎవరైనా సరే అన్ని రూపాలు పరబ్రహ్మం నుంచే వచ్చాయి దేవతా రూపాలన్నీ. ఆ దేవతా రూపాలన్నీ కూడా మనం ఇప్పుడు అమ్మని ఆరాధిస్తున్నాం కాబట్టి అమ్మ రూపాలని చెప్పడం జరుగుతుంది. అలాగే బ్రాహ్మడికి ఇచ్చే దక్షిణ అంటే మరి ధనం కూడా ఆవిడే కదా. దక్షిణ అంటే వస్త్రాలు కూడా ఉంటాయి. అందుకనే ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఒక బ్రాహ్మడికి కాదు ఎవరికి సమర్పించినా మనకి పనికిరాంది ఎప్పుడూ సమర్పించరు, చాలా దోషం. అప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఏమిటి నష్టం? నువ్వు ఇస్తున్నావు అంటే యోగ్యమైనది ఇవ్వాలి. వారు ధరించే విధంగానే ఉండాలి తప్ప ఒక వస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఏదో ఒకటిలే అని చెప్పి ఎప్పుడూ ఇవ్వరు. అది వాడు ధరించలేనప్పుడు వాడికి ఇచ్చి ఏమిటి ప్రయోజనం కదా. కాబట్టి ఎప్పుడైనా సరే అందులో బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు అతను బ్రహ్మస్థానంలో కూర్చుని నీకేదో మంచి జరగాలని సంకల్పం, నువ్వు చెప్పిన సంకల్పం చెప్పి నీ కోసం చేస్తున్నాడు కాబట్టి ఉన్నతమైనవే ఇవ్వాలి. దక్షిణలో నేను చాలాసార్లు చెప్పాను కదా, బేరం ఆడకూడదు. బేరం ఆడితే
వాళ్ళు బతికేదే దీని మీద, అవన్నీ తర్వాత విషయాలు. నీకు బ్రహ్మస్థానంలో కూర్చుని నీకు మంత్రం రాదు కాబట్టి ఆ మంత్రం చెప్తూ నీకు మంచి జరగాలని చూస్తున్నాడు. అప్పుడు మరి అతనికి ఈ బియ్యం పట్టుకుపోతాడు, ఆ బియ్యం పట్టుకుపోతాడు అనుకుంటూ లోభత్వం చూపించరాదు ఎప్పుడూ కూడా. ఆ లోభత్వం మిమ్మల్ని మీ కోరిక ఎలా తీర్చింది అప్పుడు? ఎప్పుడు అలా మనము అంటే వాళ్ళ దగ్గర లోభత్వం చూపించడం. ఒక పని చేస్తున్నారు అనుకోండి, కేవలం వాళ్ళనే కాదు పని చేస్తున్నారు, వాళ్ళు అడిగారు అది నిజంగా ఎక్కువ అనుకోండి, అంత కాదులే అమ్మా ఇంత ఇస్తానని అనవచ్చు. అన్నం పెడతాము, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తామా అని అంటూ ఉంటారు. నేను కూడా విన్నాను. సరే పోనీలే ఇక వాళ్ళతో బాధించి అవును కదా అనేస్తాను. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం వేస్ట్. అవును అన్ని ఇస్తాం కదా, తప్పు కదండి. ఒకరికి భోజనం పెట్టింది మీరు లెక్క పెట్టారనుకో, ఎంత పాపం. అప్పుడు మీరు భోజనం పెట్టినట్టు అవుతుందా? పొరపాటున కూడా అవ్వదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చారు అని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాని వాళ్ళు అడిగారా, ఇవి వాళ్ళు అడిగింది డబ్బులే. అది పనా బ్రాహ్మణ ఇంకోట అవసరం లేదు. అది జాగ్రత్త. కాబట్టి ఆ దక్షిణా దానమే యజ్ఞముల ఎందలి ముఖ్య ఫల విధానం. అంటే అదే దక్షిణయే యాగముల యొక్క జీవభాగం. ఆ దక్షిణా స్వరూపురాలు అమ్మ కానిదేదండి, ధనమే ఆవిడని చెప్తున్నాను కదా. మరి మనం అలా బేరం చేసేలా, నీకు లేదు అన్నప్పుడు నువ్వు ఎలాగో పెట్టుకో. ఉందనే కదా పెట్టుకున్నావు. ఓకే నువ్వు ఇవ్వలేదు, నేను అంత ఇవ్వలేనమ్మా, కాస్త ఇవి ఇస్తాను ఈసారి అని చెప్పడంలో దోషం. నిజంగా మన దగ్గర లేదు అనుకుందాం, ఏమనుకోకు నేను అంత ఇవ్వలేను, ఇది ఇస్తాను అని చెప్పడంలో దోషం. వాడి చేత అంత చేయించుకుని పనో పూజలో ఏవైనా సరే చేయించుకొని ఇవ్వనంటే. కాబట్టి ఇక్కడ మీ మనస్సులు అంత స్వచ్ఛంగా ఉండాలి. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మీ యొక్క చైతన్య కుసుమ ప్రియ, స్వచ్ఛంగా ఉన్న మనసుతో అమ్మని ఆరాధిస్తే ఆ అమ్మ సంతోషిస్తుంది. ఏమిడొక ఆవిడ సంతోషిస్తుందో లేదా అనడానికి లేదు. బాహ్య ప్రపంచంలో మీరు ఎంత పెట్టండి, అవతల వాళ్ళకి ఎంత ఇవ్వండి, ఏదన్నా చేయండి, వాళ్ళు తృప్తిగా ఉండరు. ఏదో ఎతుకుతారు వాళ్ళు. అది లేదంటాడు, ఇది లేదంటాడు, ఇదేనా పెట్టేదంటాడు, ఎన్ని అంటాడంటే అన్ని అంటాడు. అంటాడు వాడు, వాడికి తృప్తి ఉండదు. కానీ అమ్మ అలా అనదు. నీ మనస్సుని అంటే నిష్కల్మషమైన ఆ మనస్సుని సమర్పిస్తే ఇష్టం నువ్వు అంటే. నీకు అన్ని ఇస్తుందని చెప్పట్లేదు నేను. ఆవిడ ఎట్లాగో ఇస్తుంది. ఆవిడ లక్షణమా స్వభావమే ఇవ్వటం. ఆవిడ ఎప్పుడైనా ఏమన్నా దాచుకుందంటే పాపం ఆవిడ ఎప్పుడు దాచుకోదు. ఆవిడ దగ్గర అక్షయ పాత్రలే ఉన్నాయి, ఏమీ దాచుకోదు. నువ్వు ఎలా పూజిస్తున్నావో ఆ విధంగానే నీకు సమర్పిస్తుంది. ఇక్కడ మీరు కొంత మీ పూర్వజన్మది కూడా ఖర్చు చేసేసుకుంటారు. అంటే పూర్వజన్మ సుకృతం వల్ల కూడా ధనధాన్యాలు ఇవన్నీ ఏర్పడతాయి. రుణాలు బద్ధ రూపేణ, రుణం అంటే ఏంటండి, కర్మే కదా. రూపేణ పశుపత్ని సుతాలయ అని అవే. కాబట్టి ఇక్కడ ఈ లెక్కలన్నీ ఎందుకు వచ్చిన బుర్రలండి. ఇప్పుడు తెలిసింది, ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఉండండి, తృప్తిగా ఉండండి. ఊరికి ఇది లేదు అది లేదని ఎందుకండి. పిల్లలు ఊరికి అది అంటే ఒరే ఇన్ని ఉన్నాయిరా, ఇది నోరు మూసుకుని ఉంటారు, మీరు తిట్టరా? ఇలా తిట్టాలంటే ఇన్ని కోట్ల మందిని ఆవిడ ఏం తిడుతుంది, నీరసించిపోయి చిక్కిపోదు. అందుకని ఆవిడ సాక్షిగా ఉంటుంది. మీకంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కాబట్టి తిట్టారు. ఇన్నిన్నా నీకు అయినా తృప్తి లేదని డైలాగ్ మీరందరూ కొట్టి మీరు విన్నదే కదా. ఎన్నున్నా తృప్తి లేదు వీడికి. ఇన్ని కోట్ల మందిని ఆవిడ ఏం తిడుతుందండి పాపం. అందుకని ఆవిడ తిట్టదు, సాక్షిగా ఉంటుంది. వీడేంటి ఎప్పుడు ఇంతే. మీ డైలాగ్ లేదే. అది చక్కగా అందరూ ఆనందంగా తృప్తిగా ఉండండి. మనసుని నిర్మలంగా ఉంచుకోండి, ధర్మాచరణ చేయండి. శుభం భూయాలు.